అన్నా అసలు ఏం జరిగిందో తెలుసా? అన్న ప్రైజ్ లాడ్ అన్న. ప్రైజ్ లార్డ్ బ్రదర్, చెప్పండి. అన్న నా పేరు కిరణ్. మీ సంఘం రావాలనుకుంటున్నా. ఎందుకంటే మా పాత సంఘం నాకు నచ్చట్లేదు అన్న. ఏదైతేనే మన సంఘం స్ట్రెంత్ పెరుగుతుంది. రండి బ్రదర్, ఆల్వేస్ వెల్కమ్. హలో బ్రదర్, ఎమర్జెన్సీలో ఉన్నారా? 2 నిమిషాలు అక్కడనే ఉంటే ఆగండి. హలో బ్రదర్, 5,000? సరే కొడతా చూడండి. బ్రదర్, కార్ కావాలా? ఏంటి బాగా వాడేస్తున్నాడు? సరే బ్రదర్, రండి తీసుకెళ్ళండి. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఒక రోజు నాకు కాల్ చేసి నాకు మా పాస్టర్కి మాటలు కుదిరినాయి, ఇక నేను మీ సంఘానికి రాను అని చెప్పేశాడన్నా. ఎంత బాధ అనిపిస్తుందో. చా, ఓ వ్యక్తి తన పాత సంఘాన్ని విడిచిపెట్టి మన దగ్గరికి వస్తున్నప్పుడు మనం అడగాల్సిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు మీ పాత సంఘాన్ని ఎందుకు విడిచిపెట్టారు అని. ఒకవేళ ఆ వ్యక్తి అక్కడ బోధ సరిగా లేదు, మేము ఆత్మీయంగా ఎదగడానికి కావాల్సిన వనరులు లేవు, మీ వాక్యం కోసం మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడం కోసమే ఇక్కడికి వచ్చామని అంటే ఆ వ్యక్తిని అంగీకరించవచ్చు. కానీ అది కాకుండా అవతలి సేవకుడితో ఉన్న స్వల్ప విభేదాలను బట్టో లేదా ఆ సేవకుడి మీద అలిగో ఇలాంటి సిల్లీ రీజన్స్తో సంఘాన్ని విడిచిపెట్టి మన దగ్గరికి వచ్చినవాడు మన దగ్గర కూడా స్థిరంగా ఉండడు. నిజమే అన్నా. మన దగ్గరికి వచ్చిన తర్వాత మనకివ్వబడిన బాధ్యత అని, మన సంఘ బిడ్డ అని ఆ వ్యక్తి కోసం ఎంతో త్యాగం చేస్తాం. దేవుడు మనకిచ్చిన సమయము, సామర్థ్యము, ధనము అంతా ఆ వ్యక్తి మీద ఖర్చు చేస్తాం. ఆ తదుపరి ఆ వ్యక్తి నీ దగ్గరైనా నమ్మకంగా ఉంటాడా అంటే సందేహమే. ఏదో ఒక సందర్భంలో నిన్ను విడిచిపెట్టి మా పాస్టర్ గారు మా సంఘం అని తన పాత సంఘానికి వెళ్ళొచ్చు, లేదా అది కాకుంటే మరొక నూతన సంఘానికి వెళ్ళొచ్చు. ఈ క్రమంలో నీ ధనము, సామర్థ్యము సమస్తం వ్యర్థమైపోయాయి కదా. ఇదే ధనాన్ని, ఇదే సమయాన్ని, ఇదే సామర్థ్యాన్ని నీకు బాధ్యతగా ఇవ్వబడిన వ్యక్తుల మీద నువ్వు ఖర్చు చేస్తే మంచి శిష్యులను తయారు చేస్తావు, సంఘ పురోగతి ఉంటుంది. నిజమే అన్నా, ఇకపై నేను జాగ్రత్త పడతాను.